హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణాని. పాతకాలం పద్ధతిలో కొబ్బరి మిఠాయిని ఎలా చేసుకుంటారో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీలో ఎంతమందికి కొబ్బరి మిఠాయి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అవి 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మిఠాయి చేసుకోవడానికి బాగా ముదిరిన కొబ్బరికాయ అయితే బాగుంటుంది. ముక్కలు కట్ చేసేటప్పుడు మందంగా కాకుండా అన్నీ ఒకే థిక్నెస్తో ఉండేలా కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1/2 కప్పు నీళ్లు పోసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ కొలతలు సరిగ్గా వేసుకున్నట్లయితే అచ్చు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పట్లో కొబ్బరి మిఠాయిని పంచదారతో చేశారు కాబట్టి నేను కూడా పంచదారనే వాడాను. మీకు కావాల్సిన బెల్లం కూడా వేసుకోవచ్చు. పాకం మంచిగా ఉడికించుకోవాలి. చూసారు కదా, పాకం నురుగులు రావడం స్టార్ట్ అయ్యాయి కదా, అప్పుడే యాలకుల పొడిని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందుగా ఒక ప్లేటుని తీసుకొని కొంచెం నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, నురుగులు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చూసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని కొంచెం పాకం తీసి అందులో వేసుకొని చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా చేయాలి. ఉండలాగా గట్టిగా ఫామ్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి వెంటనే పోసి పాకం అంతటికి కొబ్బరి ముక్కలు వచ్చేలా సర్దుకోవాలి. బాగా చాలా త్వరగా చల్లారుతుంది కాబట్టి మనం ఫాస్ట్గా కొబ్బరి ముక్కల్ని సర్దుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అయినంత వరకు 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అచ్చు ప్లేట్ మీద ఈజీగా రావడం కోసం 1 నిమిషం పాటు ప్లేట్ని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే సరిపోతుంది. ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఏదైనా ఒక బాక్స్లోకి 1 వారం పాటు స్టోర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా 15 నిమిషాల్లోనే చేసుకోగలిగే ఈజీ టేస్టీ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో.